అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇదిగో ఇలా బాగున్నాను కదా. గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. క్రిస్మస్ సీజన్ లోకి వచ్చేసాం అన్నమాట. మరి ఈ ఇయర్ నేను క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నాను, దానికోసం నేను ఏమేమి కొన్నాను, ఎక్కడ కొన్నాను, అసలు నా దగ్గర ఏ ఐటమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంట్లో చెప్పుకోవాలి కదా, ఏదో ఒక్కటి చెప్పు. వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ స్వర్ణహాని. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అంతా కూడా చాలా చిన్న చిన్న ట్రీస్ పెట్టాను, బట్ ఈ ఇయర్ అయితే మాత్రం కాస్త పెద్ద ట్రీనే కొన్నాను. చూసాను ఒకసారి నా ట్రీ. ఓకే ఓకే, సో ఇదన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని బయటకు తీసేసి ఫస్ట్ క్రిస్మస్ ట్రీని అరేంజ్ చేసేద్దాం. చాలా ప్రాసెస్ ఉంటుంది, నేను మీకు చూపిస్తాను. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనము క్రిస్మస్ ట్రీని బయటకు తీద్దాం. చాలా వెయిట్ ఉంది. అబ్బో బాబాయ్, ఎంత వెయిట్ ఉందో. సో రోజు మనం ఇలాంటి ఎత్తితే చాలు, జిమ్కి వెళ్ళక్కర్లేదు. ఓకే, పెడతా. ఓకే, సో 3 పార్ట్స్ కింద ఇచ్చారు, చూడాలి. అది చాలా వెయిట్ ఉంది. అంటే చూసారా, ఇక్కడే రెడ్ చెర్రీస్ ఇవన్నీ కొన్ని డెకరేటివ్ కూడా ఇచ్చారు కాబట్టి ఇంకా లుక్ వచ్చింది ఇది ట్రీ. ఎంత ఇది? ఎన్ని ఫీట్? 7. 7 ఫీట్. నాకు తెలిసి అప్పర్ పార్ట్ అనుకుంటా. ఓ, అప్పర్ పార్ట్, మిడిల్ పార్ట్, లోయర్ పార్ట్ అలా ఇచ్చినట్టున్నారు. ఇదిలో పడిపోతుందేంటి? పర్లేదా? చెప్పు, నోరిప్పి. కనబడలే, చెప్పు. పర్లేదా? చెప్పట్లేదు. సిగ్గు, మాట వినిపించాలన్నా సిగ్గే. ఓకే, అండ్ స్టాండ్ ఒకటి ఇచ్చారు. ఇంత వెయిట్ స్టాండ్ కాస్తదా? ఏముంది ఇందులో? ఓకే, 2 థ్రెడ్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇప్పుడు 6 ఫీట్ ఇది క్రిస్మస్ ట్రీ. మరి దీని కాస్ట్ ఎంత చెప్పనా? చూడండి, 12,850. వాట్ ఇస్ దిస్? 12,850 రూపీస్. అయితే పెద్ద డిస్కౌంట్ ఏమీ ఇవ్వలేదండి, ఎక్కడైనా ఇంతే రేట్ ఉంది. ఇదైతే నేను హిమాలయాలో తీసుకున్నాను, ఇక్కడ పంచగుట్ట హిమాలయాలో. ఎంత ఒక 10% కూడా ఇవ్వలేదు. ఆ 850లో ఆ 800 లేకపోతే ఆ 50 రూపీస్ అంత తగ్గించారేమో తప్ప అంతకు మించి అయితే డిస్కౌంట్ అయితే ఇవ్వలేదు. ఇది ఎంత ప్రైస్ ఉందో అంతలోనే, కాకపోతే కొంచెం తగ్గించారు. మేబీ ఆ 850 అన్న తగ్గించి ఉండొచ్చు, ఎందుకంటే ఇది ఒకటే కాదు, ఇంకా చాలా తీసుకున్నాము. అవన్నీ కూడా సెపరేట్గా చూపిస్తాను. అవి కూడా చూపించాలంటే 2-3 hours టైం పడుతుంది. సో నా నెక్స్ట్ బ్లాగ్ చేసేటప్పుడు అవన్నీ చూపించాను అనుకో, అప్పుడు మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఈ మాట చెప్పాను. సో అన్నీ ఉన్నాయి కాబట్టి అది తర్వాత అన్బాక్సింగ్ చేసినప్పుడు అది కూడా వీడియో చేస్తాను. సో ఇది ఓన్లీ క్రిస్మస్ ట్రీ గురించి చెప్తున్నాను కాబట్టి 12,850 రూపీస్ అయింది. పెద్దగా అయితే మాత్రం డిస్కౌంట్ ఇవ్వలేదు, బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే మేము ఒక 2-3 షాప్లు చూసాం క్రిస్మస్ ట్రీకి సంబంధించి. నాకు ఎందుకో హిమాలయాలో కాస్ట్ ఓకే అనిపించింది, బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. సో అందుకోసమే ఇది తీసుకున్నాను. అండ్ చాలా బుషిగా వస్తుందని కూడా చెప్పారు, అండ్ అక్కడ చూస్తే కూడా అలానే అనిపించింది. సో అరేంజ్ చేసేసిన తర్వాత చూద్దాం. ఓకేనా? మరి ఫ్రెండ్ అరేంజ్ చేసాం. సో ఒక 2 పార్ట్స్ పెట్టేసరికి ఇట్లా వచ్చింది. అట్లా సెపరేట్ చేయాలన్నమాట. సో ఇట్లా వింగ్స్ వచ్చాయి. అండ్ ఇంకొకటి ఫైనల్ ఒకటి పెట్టేస్తే కంప్లీట్ అయిపోతుంది. సో వన్స్ మనము కొంచెం కాస్ట్లీనే, 12,800 అంటే ఇవ్వండి. బట్ వన్స్ కొనుక్కున్నాం అప్పుడు ఒక 5 to 6 years వరకు మనం దీన్ని మెయింటైన్ చేసుకోవచ్చు, అంటే దీన్నే పెట్టుకోవచ్చు. నీట్గా అయిపోయిన తర్వాత 1 month బాక్సింగ్ చేసేసుకుని లోపల దాచేసుకున్నాం కొన్ని షెల్ఫ్లో పెట్టి.
తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా మనం దీన్ని వాడుకోవచ్చు కాబట్టి పర్వాలేదు, పెట్టచ్చు. అంటే కొంచెం క్వాలిటీ ఉంది కాబట్టి. పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే. మీరేమంటారు? మీకేమన్నా అనిపిస్తే ట్రీ బాగుంది అనిపించినా, ఇంకా బెటర్ ఉంది అనిపించినా, కొంచెం కాస్ట్లీ అంది అనిపించినా, అలా మీకు ఏమనిపించినా సరే కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ టైం మనం ఆల్రెడీ కొనేసాం కాబట్టి ఇంకెవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే వాళ్ళు కాస్త జాగ్రత్త పడతారు. అట్లీస్ట్ పార్ట్స్ ఏమైనా ఓకే కదా, మనీ ఎక్కువ అనిపించినా. సరేనా? ఓకే, ఇక్కడికైతే అంతా అయిపోయింది. ఈ పైన కూడా పెట్టదు, అంత బుషిగా వచ్చింది కదా, బాగుంది. అఫ్కోర్స్ హిమాలయాలో డిస్ప్లే చేసినప్పుడు అయితే చూసాంలే, కానీ ఎట్లా వస్తుందా, నీ ఇంటికి ఎలా సరిపోతుందా నీకు అనిపించట్లేదు నా హైట్కి. నేను ఇందులో మునిగిపోయాను. సో ఇక వస్తా. సో ఇక్కడ ఇంకొక పార్ట్ ఉంది, అది పెట్టేస్తే ఆల్మోస్ట్ డన్. సో డ్రీమ్ నాకు ఇంకా పెద్దది పెట్టాలని, కాకపోతే సీలింగ్ వచ్చేస్తుందేమో. సీలింగ్ చూడండి, అప్పుడు సీలింగ్కి టచ్ అయిపోతుంది. నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ అయ్యారు. యాక్చువల్గా ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అని కూడా అనుకోవచ్చు. ఒక్కసారి కొనేసుకుంటే మనం మినిమం 4 to 5 years కొనుక్కోగలరు. మళ్ళీ దీన్ని నీట్గా తీసేసి జాగ్రత్తగా బాక్స్లో పెట్టేసి దాచేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తీయచ్చు. ఓకే, ఇదనమాట నా క్రిస్మస్ ట్రీ. 7 feet. అది నాకన్నా ఎంత పడుతుందో చూడండి, అందట్లేదు కాబట్టి కింద నుంచి చూపిస్తాను మీకు. నచ్చిందా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ట్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రీకి సంబంధించి మనం డెకరేట్ చేయాలి, లైటింగ్ పెట్టాలి. సో ఆ ప్రాసెస్ అంతా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? బాయ్.